నమస్కారం వార్తల స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో టీడీపీ నేతలపై ఫైర్ మంత్రి సీతక్క మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. ముందు మాట్లాడలా మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు. రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను. అంబటి రాంబాబు నడుస్తున్నారు. మీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటాను, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, రంకెలేస్తున్నాను అంటున్నావు. నేనేమన్నానయ్యా? చెప్పా కదా, స్టాండర్డ్ డైలాగ్. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోతు అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్తని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళీ ఏడవలసి వస్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు వెంకటేశ్వర వెంకటేశ్వర ఆపేస్తాడు. ఆపి దమ్ముంటే చూస్తాను నేను. నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా. యు ఆర్ అ చీటర్. 420 మోసగాడిని. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద నేను కాదు వెంకటేశ్వర, నేను ఇన్ని వెంకటేశ్వర శంకర్రావు అంటాడు. తమ్ముళ్ళు శంకర్రావు ఇసుక కాజేస్తున్నాడు, శంకర్రావు ఇసుక కాజేస్తున్నాడా? ఏం పోయేగానే వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాన్ని టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. రెడ్డి గారు సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి బీసీలకు ప్రత్యేకంగా ఒక 30 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఈ 5 సంవత్సరాల కాలం చూసినట్టయితే ఈ 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా బీసీలకు సంబంధించి, అది విదేశీ విద్య కావచ్చు, లేకపోతే స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఆదరణ పథకం కావచ్చు, ఒక రుణ సౌకర్యం కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, అనేక పథకాలు రద్దు చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. తరువాత ఈ 100 సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో అమలు చేయడంతో పాటు బీసీ సప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే, ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక 20% కల్పించారో, ఆ 20% ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ 34% పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే 34% కోత కోయటం ద్వారా, తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకున్న 34% స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% కోతపెట్టి 16,800 పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందులో సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎంత
అన్యాయం జరిగిందో ఈ రెండు విషయాల ద్వారా మనకి తెలుస్తుంది. ఒకటి బీసీ సప్లాను, రెండు ఈ రిజర్వేషన్స్లో ఉన్న కోత. ఇంతకన్నా ఏం కావాలా? బీసీలకు ఉన్న సంక్షేమ పథకాల్లో 30 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం చేసింది ఏంటయ్యా అంటే 56 కార్పొరేషన్స్ ఒక ఏర్పాటు చేసి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్స్కి ఒక విధులు నిధులు కూడా లేకుండా వచ్చ విగ్రహాలుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఏ ఒక్క సామాజిక వర్గానికైనా మీరు ఒక్క పైసా రుణ సౌకర్యం కల్పించారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎక్కడా లేదు. అంటే బీసీలకు జరిగిన అన్యాయం ఒకసారి చూసినట్టయితే ఎంతగా నష్టపోయిందో మనం ఈ 5 సంవత్సరాల్లో బీసీలంతా కూడా గ్రహిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన సమయం. బీసీలంతా కూడా ఒక నిశితంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన బీసీలపై జరిగిన దాడులు చూసినట్టయితే అటు పల్నాడు మొదలుకొని ప్రొద్దుటూరు వరకు, మొన్న రేపల్లిలో ఒక అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని చంపిన వైనాన్ని చూసినంత వరకు కూడా బీసీలపైన అనేకమైన దాడులు, అకృత్యాలు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఇటు ప్రజలపైన బీసీలపైన అనేక దాడులు చూసాము. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి బీసీలకి ముఖ్యంగా ఒక హామీ ఇచ్చారు. ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పథకం ఉందో అందులో బీసీల రక్షణ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి బీసీలందరూ కూడా ఒక రక్షణ కల్పించే విధానాన్ని అయినా బీసీల ముందుకు తీసుకొస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం విడదీయలేని అనుబంధం. ఎందుకంటే ఈ మాట ఎందుకుంటున్నానంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే బీసీలకు ఒక నాయకత్వాన్ని ఇచ్చారో ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి బంధాన్ని ఈ ప్రభుత్వం ఒక సామాజిక న్యాయం అని చెప్పి, సంక్షేమం అని చెప్పి ఎన్ని కబుర్లు చెప్పినా, ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పినా బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడిప్పుడే వాస్తవిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకునే సమయం బీసీలకు వచ్చింది. ఈ మధ్యకాలంలో కూడా చూసాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్ యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది బీసీలందరూ కూడా ఒకటే భావన, అది బీసీలపైన జరిగిన దండయాత్రగానే భావించారు తప్ప ఒక సామాజిక సాధికార యాత్రగా బీసీలు ఎక్కడా కూడా భావించిన సందర్భం లేదు. ఇక ఈ మధ్యకాలంలో చూసాం, బీసీ కులగణన అనేది ఒకటి మొదలుపెట్టారు. మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. అడుగుతారు పోయి అంతకుముందు కూడా అడిగి వచ్చిండ్రు. వారు వస్తున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం అనేది అది ఆనవాయితీగా కలుస్తారు. అది ఖచ్చితంగా అది ఒక అంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం, దాంట్లో ఎలాంటి రాజకీయం కోణం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, మాకు వాళ్లకు చాలా రాజకీయమైనటువంటి విభేదాలు, సిద్ధాంతపరమైనటువంటి, రాజకీయం కాదు సిద్ధాంతపరంగానే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి ఆయన పీఎంగా మేము వారిని గౌరవిస్తాము. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా వినతి రూపంలో విన్నపం చేస్తాం. రానప్పుడు ఖచ్చితంగా పోరాటంలో కూడా కేంద్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో లాగా కూడా మేము పోరాటం చేసి సాధించుకుంటాము. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలను ఇది రాజకీయ ప్రయోజనాలతోటి ముడిపెట్టకూడదు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు మాకు ఏమీ లేవు. అది కరాఖండిగా మేము చెప్తున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది కానీ వైద్యులు లేరు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కొన్ని పోస్టులు ఇవ్వకపోవడంతో సమస్య ఉంది. అలాంటివి రాష్ట్రం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా తీసుకొస్తే ఆదిలాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ వైపు రేపేమన్నా సీఎం ప్రధాని తీసుకెళ్ళాలి. అదే తమ్ముడు, మేము ఇప్పుడే చెప్పినాం కదా, ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో బిల్లులు మనం 500 కోట్లు కడితే అక్కడ నుంచి 1000 కోట్లు వచ్చేటివి ఉన్నాయి. అట్లాంటివన్నీ ఆపేసారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపుకున్నారో మరి, కేంద్రం మీద బర్డన్ పడొద్దని ఆపిచ్చిరో ఏందో తెలియదు. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది.
సో ఈ మధ్యకాలం నా డిపార్ట్మెంట్ నుంచి కూడా 90 కోట్లు ఇస్తే 150 కోట్లు అక్కడి నుంచి వచ్చేటివి ఉన్నాయి. అట్లాంటివి కూడా మేము చెల్లించి మళ్ళీ తీసుకొస్తున్నాం. అట్లా అంగన్వాడీల సాలరీస్ అవన్నీ కూడా డిలే అయినటువంటి పరిస్థితి. కాబట్టి మనం కట్టేటి మనం కట్టాల్సిందే, తెచ్చుకోవాల్సిందే అభివృద్ధి విషయంలో. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఒకటి సెంట్రల్ నుంచి ఏదొచ్చినా తీసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే జలశక్తి కింద ఏదైనా డ్రింకింగ్ వాటర్ 100% ఊర్లలో ఇస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది. ఇదే ఇక్కడనే మొన్న సీఎం గారు 60 కోట్లతోటి ఆసిఫాబాద్కి సంబంధించి స్పెషల్గా ఒకటి ఓపెన్ చేసినాం. చాలా గ్రామాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే డ్రింకింగ్ వాటర్ లేక కిలోమీటర్ల కొద్దీ నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారగట్ల 3 గంటలకు పోయి బావిల కాడ, చెరువుల కాడ, చిలకల కాడ కాపులాగా వస్తున్నారు. దీనికోసం కూడా మా సెక్రటరీని మేము మొన్న ఢిల్లీకి పంపించి మనకేం వస్తాయో తీసుకురండి అంటే వాళ్ళు అక్కడ ఏం అడుగుతున్నారు, మీరు గతంలో అన్ని 100% ఇచ్చినామన్నారు కదా అంటే వాస్తవానికి కప్పిపుచ్చిర్రు 100% ఇచ్చినామని. కానీ మీరే రాసిర్రు, మీరే చూపించారు చాలా ఊళ్ళలో ఈ ఊళ్ళో నీళ్ళు లేవు, ఈ ఊళ్ళో నీళ్ళు లేవు. కానీ మేము మాట్లాడితే మా గొంతు అసెంబ్లీలో నొక్కినటువంటి పరిస్థితి. కాబట్టి వాస్తవాన్ని వాస్తవంగా చూపిద్దాం. వాస్తవిక ఆధారంగానే డెవలప్మెంట్ సాధించాలి తప్ప అవాస్తవాల మీద మనం పేక మెడలు కడితే ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి సుస్థిర అభివృద్ధి జరగాలన్నా, నిజమైన అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా వాస్తవాలను ఆధారంగా పెట్టుకొని మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫండ్స్ అలొకేషన్ జరగాలి. అది కేంద్రమా, రాష్ట్రమా, డిస్ట్రిక్టా, ఎట్లా వీలైతే అట్లా. మీరు చూస్తూనే ఉన్నారు, మేము వచ్చిన కాంచి మరి ఇప్పుడు 0 బిల్లుకు సంబంధించి 200 యూనిట్స్ కరెంటు బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్స్ 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, మరి 5-10 రోజులలో ఇందిరమ్మ ఇండ్లది కానీ ఇవన్నీ కూడా సాధిస్తున్నాం. ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగే ప్రభుత్వం, పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాం. వారు ఏ స్టంట్లోనే రాని మా కాడ ఒక 6,000 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ ఉన్నాయి. అదైతే అధికారిక కార్యక్రమము, అంతవరకు మేము ఉంటాము. తర్వాత వారిని సెండప్ చేసేటప్పుడు యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఉంటా కదా, గౌరవంగా. పొలిటికల్ ప్రోగ్రామ్స్ అది అన్ని ఏదైనా ఉండని, కానీ అఫీషియల్ కార్యక్రమం అయినప్పుడు మాత్రం మేము ఉంటాం. అంతవరకు ఫ్రెండ్లీ కాదు, అభివృద్ధి కోసం సత్సంబంధాలు అంతే తప్ప. అంటే వారిని సెంట్రల్ ప్రధానమంత్రిగా మేము గౌరవిస్తున్నాం. రాష్ట్రాన్ని కూడా, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా వారు ఇచ్చినంతకాలం మాకు ఏం అభ్యంతరం. మా అప్రోచ్ ఏం లేదు. మా అప్రోచ్ అంతా రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావాలో అవి తీసుకొచ్చుకోవాలి. మేము కేంద్రానికి మనం ఏం కట్టాలో అవి కట్టాలి, అంతే. ఇంకా అట్లా వేరే ఏ సంబంధాలు లేవు. మీకు 100% చెప్తున్నాం, వాళ్ళ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. సిద్ధాంతాలే వేరు, ఇంకా రాజకీయ పార్టీలు వేరు. మాది ఎప్పుడైనా చరిత్ర కాదు. దేశంలో మేము వాళ్ళే కదా, పోటాపోటీ మధ్య ఉంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది ఉండదు. దయచేసి కేవలం మొదటిసారి వారు మా సీఎం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తున్నారు. అది అధికారిక ఫౌండేషన్స్ ఉన్నాయి కాబట్టి సీఎం గారు వస్తున్నారు. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను. తీసుకొస్తామన్నా ఫస్ట్ వస్తున్నారు, తప్పకుండా మా ఆఫీస్ నుంచి వస్తాయి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్తున్నా. ఏది ఇచ్చినా ముఖ్యమంత్రి గారు ఒక పిఎం గారు వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా ఇస్తారు. తప్పకుండా మేము ఈ జిల్లాను ఎక్కడ కూడా వెనుకబాటు గురి కాకుండా 100% కష్టపడదాం. మేము అందరం కలిసి కష్టపడి ఆ అక్షరంలో ఎట్లయితే ముందుందో అభివృద్ధిలో కూడా ముందంజలోకి తీసుకెళ్దాం. ఏదైనా అనుకోండి, ఇప్పుడు గవర్నర్ గారికి కూడా వారు కనీసం ఆహ్వానం పలకలే, గవర్నర్ ప్రోటోకాల్ కూడా పాటించలే, మేము పాటించినాం. అది ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వడమే, అంతే తప్ప రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, గౌరవ మర్యాదలు వేరు. మీకు తెలియదు కాదు, గౌరవం అంతే, రెస్పెక్ట్ ఇస్తున్నాము. అది రెస్పెక్ట్ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా వారికి ఉండే గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తాం. మరి రైల్వే సంబంధించినటువంటిది దాదాపుగా 6,700 కోట్లతోటి ఈ యొక్క కార్యక్రమాలను రేపు
మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించబోతున్న సందర్భంగా వారితో పాటు మరి ఈ రాష్ట్రం నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు వస్తున్న సందర్భంగా దాదాపుగా 8 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేసి శంకుస్థాపనకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలను కూడా వెనువెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, R&B డిపార్ట్మెంటు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి మహబాద్ ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ అండర్ ట్రైనింగ్ ఆఫీసరు వీరందరూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. అయితే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు. మేము ఆ విధంగా తయారై మేము నిన్న ఇవాళ ఇక్కడ జరిగింది కదండి. ఇక్కడ ఈ సమావేశం 2 రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు కానీ మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా. ప్రచారం అని మీరే అంటున్నారుగా. సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఇవాళ జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు. నమస్కారం. అన్నట్లుగా ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోబడతాయి భారతీయ జనతా పార్టీలో. దానికి ఉదాహరణ ఏమిటంటే మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా అన్ని రంగాల వారిని, వర్గాల వారిని కలవడం, వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏ రకంగా ఏ విషయాన్ని మనం మేనిఫెస్టోలో పొందుపరచాలి, ఏది పొందుపరిస్తే ప్రజలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ వారిని రాష్ట్రంలో వెళ్ళమంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సంపర్క్ లేఖ జన్మత్ లేఖని ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్పి వారు కూడా ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా 1 కోటి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అనేక రంగాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ జాతీయ మేనిఫెస్టోలో ఆ విషయాలు పొందుపరచాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 50,000 మంది ఆంధ్రుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి వారు చెప్పారు. మరి జనసంపర్క్ చేయడానికి బళ్ళు కూడా ఢిల్లీ నుండి వస్తాయి. గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని, సామాన్యుల్ని కలుస్తూ వారు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవటం జరుగుతుంది. కనుక అంత ప్రజాస్వామికంగా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలకి సంబంధించి కూడా ఈ 175 అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 25 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నాయకులు, సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించిన పిమ్మట వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉంటాయి, మరి అక్కడ ఎవరు అభ్యర్థులైతే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద ఫీడ్బ్యాక్ అయితే నాయకుల దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని ప్రక్రియ కనుక ఇప్పుడు వాటన్నిటినీ కూడా క్రోడీకరించి మేము ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మేము జాతీయ నాయకత్వానికి పంపిస్తాము. వారు ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో దీని మీద చర్చ కూడా జరుగుతుంది. జరిగిన పిమ్మట ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అది ఖచ్చితంగా మీ మాధ్యమంగా అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేము ఇంతకుముందు కూడా చెప్పామండి. ఇప్పుడు 175 అసెంబ్లీలకు గాను మాకు దగ్గర 2,000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ నేను ఇందాక చెప్పినట్లుగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి వారితోటి చర్చించిన పిమ్మట వాటిని ఒకసారి క్రోడీకరించడం జరిగింది. ఎవరు అయితే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం. ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా, 4-5 పేర్లు ఉంటాయి. కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు, లేకపోతే రాజకీయపరమైన అంశాలు కావచ్చు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేయడం జరిగింది. కానీ దీన్ని పైకి పంపించిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది.
అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన అన్ని నియోజకవర్గాలు 3 నుండి 5 ఉంటాయండి. అన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పేర్లు, అన్ని పార్లమెంట్కి సంబంధించినటువంటి పేర్లు మేము పైకి పంపిస్తాం. నిర్ణయం వారు చేస్తారు. నేను ఇందాక అన్నాను కదమ్మా, సామాజిక సమీకరణను అక్కడ దృష్టిలోకి తీసుకోవాలి, రాజకీయ పరిస్థితులు దృష్టిలోకి తీసుకోవాలి. ఈ పంపించిన తర్వాత పంపించడం వరకు డెఫినెట్గా మా యొక్క బాధ్యత 175కి మేము చేసాము. ఆ తర్వాత పైన పొత్తు మీద కనుక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం. ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాక అన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కదండి. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి. ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు. మేము ఆ విధంగా తయారై మేము ముందుకు వెళ్తాం. నిన్న ఇవాళ ఇక్కడ జరిగింది కదండి. ఇక్కడ ఈ సమావేశం 2 రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు కానీ మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా. ప్రచారం అని మీరే అంటున్నారుగా. సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఇవాళ జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు. నమస్కారం. అయితే ఇందాక అన్నట్లుగా ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోబడతాయి భారతీయ జనతా పార్టీలో. దానికి ఉదాహరణ ఏమిటంటే మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా అన్ని రంగాల వారిని, వర్గాల వారిని కలవడం, వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏ రకంగా ఏ విషయాన్ని మనం మేనిఫెస్టోలో పొందుపరచాలి, ఏది పొందుపరిస్తే. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఇప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తెచ్చావు. మద్యం పాపం సామాన్య ప్రజలు కాయ కష్టం చేసుకొని ఏదో సాయంత్రం పూట ఒక సీసా తాగే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కొన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తెంపి నాసిరకం మద్యం ప్రభుత్వ సీసాలో పోసి 1000 కోట్లు దోచుకుంటున్నావంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా? ఏం చేసుకుంటావు ఈ ఆస్తులు, ఈ కోట్లు, ఈ దోపిడీ? ఇన్ని వేల మంది ప్రాణాలు పోతా ఉంటే ఈ నాసిరకం మద్యం మీద 48,000 కోట్ల అప్పు తెచ్చావు. మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేశావు. వాళ్ళను కూడా తాకట్టు పెట్టి 48,000 కోట్ల అప్పు తెచ్చావు. ఆర్ఎన్బి ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు. భవనాలేంటి, స్థలాలేంటి, 7,000 కోట్ల అప్పు తెచ్చావు. ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క పంచాయతీరాజ్ రోడ్డు బాగుందా? ఒక్క ఆర్ఎన్బి రోడ్డు బాగుందా? ఒక్క డొంక రోడ్డు బాగుందా? ఎన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎన్ని వందల మంది చనిపోతున్నారు. ఏమన్నా మానవత్వం ఉందా? ఏమన్నా సిగ్గుందా మీకు? ఏమన్నా బాధ్యత ఉందా మీకు? ఏ రోజన్నా తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి
రోడ్లు చూసావా, దుస్తులు చూసావా? ఒకసారి ఆర్ఎన్బి రోడ్ల మీద ప్రయాణం చేయి, ఒక్కసారి పంచాయతీరాజ్ రోడ్ల మీద ప్రయాణం చేయి, మీ ప్రభుత్వం బతికేంటో తెలుస్తుంది. చివరికి చెత్త మీద కూడా పన్నేసావు. చెత్త ప్రభుత్వం అనేది. చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నావు. చెత్త మీద పన్నేసేవాడిని చెత్త ప్రభుత్వం కాక, చెత్త పనులు చేసేవాడు కాక ఇంకెవరి దుర్మార్గానికి పాల్పడతారు ఈ దేశంలో? ఈ రాష్ట్రంలోనే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్నులు వేసి వేల కోట్లు దోపిడీ చేయట్లా. ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. నువ్వు కూడా దళారులతో కుమ్మక్కయ్యారు. మీ కమిషన్ల కక్కుర్తితో నువ్వు పెంచిన భారాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు. 200 వచ్చేది 1000 రూపాయలు వస్తూ ఉంది. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచావు. దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద, మధ్యతరగతి కుటుంబం మీద 8 లక్షల రూపాయలు భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి. ఆదివారం నాడు కొంపలో ఉంటావనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా. టీవీలు పగలగొడతావు, నీ చెంచాలతో తిట్టిస్తావు. ఈ వాస్తవాలు దేనికి సిద్ధం? రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా? ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చావు. ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు, కుదరదన్నారు. చివరికి హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి 370 కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? అమరావతిలో ఇటుక పెట్టావా? తాత ముత్తాతల ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన భూములు, 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం 34,000 ఎకరాలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం, ప్రజా రాజధాని కోసం, అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలపై ఫైర్. మంత్రి సీతక్క మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.